హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన రెసిపీ సొరకాయ ఎండు రొయ్యలతో పాటు కోడిగుడ్లు వేసి చేస్తానండి. సో దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి. సో తొక్క తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. సో వీటిని మనం సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 కోడిగుడ్లు, ఎండు రొయ్యల్ని కడిగి 4-5 సార్లు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఈ విధంగా మనం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ లేదా ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో మనకు సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయినాక కొంచెమంత పసుపు, అలాగే కొంచెమంతా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం కోడిగుడ్లు ఫ్రై చేసేటప్పుడు ఇలా ఉప్పు వేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుందండి. సో ఇలాగా 2 కోడిగుడ్లు యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసి దోరగా అయితే వేయించుకుంటున్నాను. కోడిగుడ్లు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను కోడిగుడ్లు, ఎండు రొయ్యల్ని పక్కన తీసి పెట్టుకున్నాను. అదే గిన్నెలో ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇందులో నేను ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేశాను. దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. కారం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయని 1 వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనమైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయని కొంచెమంతా దంచుకొని వేసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయని ఫ్రై చేసుకుందాము. సో మనకు అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో పసుపు, అలాగే కొంచెమంతా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. సో అప్పుడప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనం టమాటాలని ఫ్రై చేసుకుందాము. టమాటాలు మనకు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. సొరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సన్నని మంట మీద మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి మీరు తక్కువ కారం తినేవాళ్ళైతే తగ్గించుకొని వేసుకోండి. అలాగే ధనియాల పొడి కొంచెమంతా, అలాగే కొంచెమంతా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత తక్కువ క్వాంటిటీ వేసానో అలాగే వేయాలి. అప్పుడే మనకు కారం అనిపించదు. అలాగే కూర కూడా మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసుకి వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరిగించుకుందాము. సో నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యల్ని అలాగే కోడిగుడ్లని యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అలాగే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకొని మొత్తం కొద్దిసేపు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇందులో నీళ్ళు అయితే ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు నీళ్ళతోనే ఉంచుకోవచ్చండి. లేదు ఇగురులాగా కావాలి అనుకున్న వాళ్ళు నీళ్ళు మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనమైతే
ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అయితే బయటికి వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఉడికించుకొని మనం పక్కన పెట్టేసుకోవడమే. సో మనకైతే రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంత ఈజీగా మనకు సొరకాయ ఎండు రొయ్యలు కోడిగుడ్డు తయారైపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా మాత్రమే కాదు, చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. సో పాతకాలం నాటి వంటలు కాబట్టి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.